కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ఆర్సి కృష్ణస్వామిరాజు గారి పుత్తూరు పిలగోడు సరదా కథలు కథా సంపుటం నుండి గుండు రహస్యమేమి గురవరాజా కథ. రచన శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు చిత్తూరు జిల్లా పుత్తూరు శల్య వైద్య కుటుంబానికి చెందిన రాచకొండ చెంగల్రాజు నారాయణమ్మల 8వ సంతానం. ఎంఏలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, పబ్లిక్ రిలేషన్స్లో డిప్లొమా చేశారు. తిరుపతి ఎల్ఐసి కార్యాలయంలో 35 ఏళ్ల పాటు డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. 1984-87 సంవత్సరాల మధ్యకాలంలో ఈనాడు పత్రికా విలేకరిగా పనిచేశారు. జీవిత బీమా ఏజెంట్లకు, ఆఫీసర్లకు, పోలీసులకు, ఎంబీఏ, సిఏ విద్యార్థులకు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు, వాకర్స్కు 100కు పైగా వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించారు. వీరు రచించిన 550 చిన్న పెద్ద కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇప్పటి వరకు 15 కథా సంపుటాలు, ఒక నవల వెలువరించారు. పురస్కారాలు: ముగ్గురాళ్లమిట్ట కథల సంపుటికి శ్రీ మక్కెన రామసుబ్బయ్య స్మారక పురస్కారం, సల్లో సల్ల కథల సంపుటికి శ్రీమతి శివయ్య గారి దేవమ్మ స్మారక కథా పురస్కారం, పకోడీ పొట్లం కార్డు కథలకు రావూరి భరద్వాజ పురస్కారం, గాండ్లమిట్ట పుస్తకానికి సాహితీకరణం పురస్కారం లభించాయి. వీరు రచించిన రాజుగారి కథలు బాలల పుస్తకానికి నారంశెట్టి పురస్కారం, రాణిగారి కథల పుస్తకానికి పెందోట పురస్కారం, కార్వేటి నగరం కథలకు శివయ్య గారి దేవమ్మ పురస్కారం లభించాయి. చక్కటి హాస్య రచనలు చేస్తున్న శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు గారికి తెలుగు విశ్వవిద్యాలయం వారు 2020వ సంవత్సరానికి కీర్తి పురస్కారం అందించారు. వీరి రచనలపై చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఫిల్, కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో పిహెచ్డి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ తెలుగు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయినాడు గురవరాజు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఖాళీగా ఉండడం దేనికని ఇంట్లోనే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించినాడు. ప్రతిరోజు తెల్లారి 5 గంటలకంతా లేస్తాడు. ఊర్లో పిల్లలకి ట్యూషన్ ప్రారంభిస్తాడు. ఏ సబ్జెక్ట్ అయినా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పిల్లోళ్ళు బడికన్నా గురవరాజు ట్యూషన్ అంటే ఎగబడేవాళ్ళు. రెండో శనివారం, ఆదివారం, పండుగ ఏ రోజు సెలవు లేదు. ప్రతిరోజు ట్యూషన్ ఉండేది. అయినా అందరూ ఇష్టంగా వెళ్ళేవాళ్ళు. పిల్లోళ్ళు ఇచ్చే ట్యూషన్ డబ్బులు తీసుకునేటప్పుడు గురవరాజు ముఖం మెల్లమెల్ల మెరిసిపోయేది. నువ్వు కూడా వెళ్ళి బాగా చదువుకోరా కిష్టా అని అమ్మ 1కి 10 సార్లు చెప్పింది. బడిలో అయ్యోళ్ళు చెప్పేది బాగా అర్థమవుతా ఉంది, నాకెందుకే ట్యూషన్ అని కిష్టడు అమ్మ చేతికి దొరకకుండా చాన్నాళ్ళు తప్పించుకున్నాడు. ఊర్లోని వీధులన్నీ తిరిగి వీడి దేనికి పనికి రాకుండా పోతాడనుకున్నారు అమ్మ నాయన. ఒకనొక రోజు అమ్మ నాయనలిద్దరూ కిష్టడిని బరబరా ఈడ్చుకుపోయి కూర్చోబెట్టినారు. పచ్చిమిరపకాయ కారం ముద్దలు మింగినోడు మాదిరి ముఖం పెట్టినాడు. అయితే పక్కనే కూర్చున్న బాలాజీగాడు, ఒరేయ్ కిష్టా, నీకు తిక్క కాకపోతే నేను మాత్రం బాగా చదివి కలెక్టర్ అవుదామని ట్యూషన్ చేరినానా? బళ్ళో ఆడపిల్లకాయల్ని మగపిల్లకాయల్ని దూరంగా కూర్చోబెడతారు. ఇక్కడైతే పక్కనే కూర్చోవచ్చు కదా, అవి ఇవి మాట్లాడుకోవచ్చు కదా, ఆడపిల్లకాయల్ని క్లోజప్లో చూడొచ్చు కదా. ఎంత మంచి అవకాశం మనకి మళ్ళీ దొరకదు, నీ ఇష్టం అని ఉచిత సలహా ఇచ్చినాడు. ఇదేదో భలే ఉందే అని కిష్టడు ఆ రోజు నుంచి 1కి 2 సార్లు లైఫ్ బాయ్ సోపుతో ముఖం కడగడం ప్రారంభించినాడు. ఒళ్ళంతా పాండ్స్ పౌడర్ చల్లుకొని అందరికంటే ముందెళ్ళి బుద్ధిబంతుడిలాగా కూర్చునేవాడు. ఏ రోజు సెలవు ఇవ్వని గురవరాజు ప్రతి నెల కృత్తిక నాడు మాత్రం ట్యూషన్ చెప్పేవాడు కాదు. అయితే తెల్లారి 9 గంటలకంతా శుభ్రంగా గుండు గీయించుకుని వైట్ అండ్ వైట్ డ్రెస్ చేసుకుని కనపడేవాడు. ఊర్లో వాళ్ళంతా గురవరాజుకి ఎంత భక్తి,
బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి పుత్తూరు నుంచి గంట దూరంలో ఉండే తిరుత్తణికి వెళ్తున్నాడు. కష్టపడి కొండమెట్లు ఎక్కి గుండు గీయించుకుని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని వస్తున్నాడంటే ఎంత విశేషం! అది కూడా ఒక్క నెల కాదు, ప్రతి నెల చేస్తున్నాడు అని పొగిడింది పొగిడిందే. గురువు గుండు సంగతి దేవుడి కనుక కొండలడ్డు కొంచెమైనా పెట్టడేమి అని కిట్టడు తెగ బాధపడేవాడు. ఒక కృత్తిక నాడు ఊరంతా అల్లిబిల్లి తిరుగుతూ ఉన్న కిష్టడితో, అమ్మ కిష్టా, ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి పటానికి పెట్టడానికి పూలు లేవు, మీ గురువు గురవరాజు ఇంట్లో ఎర్రగన్నేరు చెట్టు ఉంది, వెళ్ళి కొన్ని పూలు కోసుకుని రారా అని చెప్పింది. అరనిక్కర ఎగేసుకుని గురవరాజు ఇంటి వైపు లక్కు లక్కుమని ఎగురుకుంటూ వెళ్ళినాడు. ఇంట్లోంచి హరో హర చరణాలు వినిపించినాయి. గురువు ఇంట్లో ఏదో విశేషం జరుగుతోందని లోనికి పోయినాడు. ఇంటి పెరట్లో శాదబావి పక్కన గురవరాజు పీట వేసుకుని కూర్చుని ఉన్నాడు. ఎదురుగా సుబ్రహ్మణ్య స్వామి పటం పెట్టి పూలతో అలంకరించి ఉన్నాడు. హరోహరలు చెబుతూ జాగ్రత్తగా కత్తితో తన గుండు తనే గీయడం ప్రారంభించినాడు. ఆ అని నోరు తెరిచి చూసినాడు కిష్టడు. ఓరకంటితో శిష్యుణ్ణి చూసిన గురవరాజు గుండు గీయడం పూర్తయ్యేంత వరకు ఏమీ మాట్లాడలే. అంతా అయ్యాక, కిష్ట, ఉద్యోగం లేని మగవాడి కష్టాలు మరి చెట్టంతా, మీకు ట్యూషన్ చెబితే వచ్చే ఆదాయం సంసార సాగరాన్ని ఈదడానికే సరిపోతుంది. తల వెంట్రుకలు దండిగా పెరిగితే నాకు నచ్చదు. ప్రతి నెల మంగళ షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి కట్టింగ్ చేసుకునేదానికి నా పరస ఒప్పుకోదు. అందుకని స్వామి కార్యంలో స్వకార్యంగా నా గుండు నేనే గీసుకుంటున్నాను అని బదులిచ్చాడు. తిక్కర బక్కరగా చూస్తూ కిష్టడు పటం ముందర గంట తీసుకొని గణగణమని మోగిస్తూ గురువుతో కలిసి కొంచెం సేపు హరోహరలు చెప్పి ఇంటికి తుర్రమన్నాడు. 2 నెలల తర్వాత ఒక ఆదివారం నాడు కృత్తికొచ్చినది. గురువు గురవరాజు పిల్లలందరినీ ఇంటికి రమ్మన్నాడు. అందరూ పరుగు తీస్తూ పోయినారు. అందరినీ గుండ్రంగా కూర్చోబెట్టి బంగారు రంగులో మెలమెల మెరుస్తున్న తిరుత్తడి కొండలడ్డూలు పంచి తినమన్నాడు. ఇది కలయా నిజమా అని అందరూ ఆశ్చర్యంగా చూసినారు. పిల్లలు, ఇన్నాళ్ళు ఉద్యోగం లేని నాకు జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చరర్ ఉద్యోగం వచ్చింది, అందుకే మీకు లడ్డూలు పంచాను అని చెప్పాడు. తీయటి లడ్డూలు తింటున్న పిల్లలు చప్పట్లు చేర్చారు. విషయం తెలిసిన ఊరి జనం శుభవార్త చెప్పాడని సంతోషపడినారు. మీరింతవరకు గుండు రహస్యమేమి గురవరాజా కథ విన్నారు. రచన శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 2022 సంవత్సరం జనవరి 8వ తేదీ ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురించబడింది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి